దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడైనటువంటి దేవదేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి సంతోషంగా దైవ సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గడిచినటువంటి సంవత్సరం అంతా మహాదేవుని మనల్ని కాచి కాపాడి క్రొత్త సంవత్సరాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదాలతో నింపి మనకు అనుగ్రహించే విధానం చాలా గొప్పది. ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి నెల మొదటి ఆదివారము చాలా సంతోషంగా దేవుని ఆరాధించుకుని రెండవ ఆదివారంలోనికి మనం వచ్చేసాము. ప్రియులారా, దేవుడి పట్ల మనకి ఒక ఉన్నతమైనటువంటి పని ఉందని, ఆ పనిని జరిగించడానికి మహాదేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకొక సంవత్సరాన్ని మెండైనటువంటి దేవునితో నింపి ఇంకా ఈ భూమి మీద జీవింపజేసేటట్లుగా బ్రతకడానికి కావలసినటువంటి వనరులను మహాదేవుడు మనకు అనుగ్రహించటం నిజంగా సంతోషించదగ్గ విషయం. మనం ఇళ్ళలో బ్రతుకున్నాము అని అంటే అది దేవుని కృప, దేవుని దయ. ఆయన కటాక్షము లేకుండా మనం ఈ లోకంలో బ్రతకలేము. ఆయన కరుణ లేకుండా మనం ఈ లోకంలో ఏది మనం చేసినా ఫలబద్ధంగా ఉండే అవకాశము లేదు. అంటే సజీవుల లెక్కల్లో మహాదేవుళ్ళు మనల్ని ఉంచినటువంటి రీతి చాలా గొప్పది. అటు దేవుణ్ణి మర్చిపోకుండా మనకున్నటువంటి పనులన్నింటినీ పక్కన పెట్టుకుని మహోన్నతుడైనటువంటి దేవదేవుని కీర్తించగలిగినటువంటి మనస్సు అత్యంత విలువైంది, అత్యంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడదాము. లోకాసు సువార్త 21వ అధ్యాయం. దయచేసి అందరూ గ్రంథాలు తెరిచే ప్రయత్నం చేయండి. లోకాసు సువార్త 21వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము ఇప్పుడే సమీపమైనని మీ అంతటా మీరు తెలిసి కొందురు కదా. చాలు. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం, ఉపమానము ద్వారా మంచి సందేశాన్ని ప్రజల యొక్క హృదయంలో పెట్టాలనేటువంటిది మన ప్రభు ఆలోచన. ఎన్నో ఉపమానాలు ప్రభువారు చేశారు. అలానే ఉపమానాల యొక్క పరమార్థం ఏమనంటే, ముఖ్యాంశం ఏమనంటే, తెలియని సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను తెలిసినటువంటి వాటితో నేర్పించే ప్రయత్నం. ఇది నిజంగా చాలా గొప్ప సంగతి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రభువారు అనేకమైనటువంటి ఉపమానాల రీతిగా దేవుని యొక్క సందేశాన్ని అందించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఉపమానంలో చెబుతూ, అంజూరపు చెట్టును చూడండి, అలానే సమస్త వృక్షములను చూడండి. జాగ్రత్తగా విందా ఈ మాటలు.
అంజూరపు వృక్షాన్ని చూడండి, అలానే సమస్త వృక్షములను చూడండి అని ప్రభువారు అంజూరపు చెట్టును గూర్చి తన యొద్దకు వస్తున్నటువంటి తన పిల్లలకి ఏదో పాఠాన్ని నేర్పించాలనేటువంటి ఆకాంక్ష, ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మన హృదయాన్ని, మన మనసును వాక్యం పట్ల ఉంచి ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని మనం చక్కగా నేర్చుకుని ఆత్మీయ బలాన్ని పొందాలనేటువంటి ఒక మంచి ఆలోచన. ప్రియులారా, అంజూరపు చెట్టును చూడండి, అలాగే సమస్త వృక్షాలను కూడా మీరు చూడండి. ఎందుకు అలా చూడమంటున్నాడు? సమస్త వృక్షాల లాంటి వృక్షం కాదా అంజూరపు చెట్టు? కాదు. ఈ లోకంలో చెప్తారు కొంతమంది 7,000 రకాల జాతులు కలిగినటువంటి వృక్షాలు ఉన్నాయని చెప్పగా మనం విన్నాం. ఒక రకం కాదు, 2 రకాలు కాదు, 50 కాదు, 100 కాదు, 7,000 రకాల జాతులు కలిగినటువంటి వృక్షాలు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే అంజూరపు చెట్టుని, అంజూరపు వృక్షాన్ని చూడండి మీరు, అలానే సమస్త వృక్షాలను కూడా చూడండి. అంటే సమస్త వృక్షాల లాంటి వృక్షం కాదనమాట అంజూరపు చెట్టు. అందుకే చూడండి. చూడండి అని అంటే చూశానులే అన్నట్టుగా కాదు, చూసి నువ్వు ఆలోచించాలి, చూసి ఏదో నేర్చుకోవాలన్నమాట. చూడమన్నాడు కాబట్టి ఆ చెట్టుని చూశాను అయిపోయింది అంటే కుదరదు. అంజూరపు చెట్టుని చూడాలి, అలానే సమస్త వృక్షాలను కూడా చూడాలి. ఈ చెట్టుకి మిగతా చెట్లకి ఉన్నటువంటి తేడా ఏంటి అని చూడమన్నాడు అని అంటే ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో నేర్పించాలనుకుంటా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభు చెప్తాడు, అక్కడ కొండ మీద ప్రసంగంలో, ఆకాశ పక్షులను చూడుడి అనేటువంటి మాట. సేమ్ ఇక్కడ ఉపయోగించినటువంటి పదజాలమే అక్కడ కూడా. ఆకాశ పక్షులను చూడండి, అవి ఇత్తవు, కోయవు, అవి గరుసులలో కూర్చుకోవు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? అద్భుతమైన రీతిలో పక్షులను పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే మరీ శ్రేష్టమైన వారు కాదా అని పక్షులను చూపించి మనకు ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. సేమ్ అలానే ఇక్కడ కూడా దేని చూపించాలనుకుంటున్నాడు? ఓ పాఠాన్ని నేర్పడానికి అంజూరపు చెట్టును చూడండి అని ఆయన ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టును గూర్చి పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. మన చుట్టూ ఎన్నో పరికరాలు, ఎన్నో వృక్షాలు, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు మనకి కనబడతా ఉంటుంటాయి. అవన్నీ ఎందుకు ఇచ్చాడు అని అంటే చూసి ఆనందించడానికో, లేకపోతే వాటి యొక్క ఫలాలు మనం తిని సంతోషించడానికో కాదు, వాటి నుండి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలన్నమాట. అంటే మన కళ్ళ ముందు, మన చుట్టూ దేవుడు ఎన్నో పాఠశాలను, మన చుట్టూ మన కళ్ళ ముందు ఎందరినో ఉపదేశాన్ని అందించే ఉపాధ్యాయులను దేవుడు ఈ సృష్టిలోనే మన ముందు ఉంచినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చూడమంటున్నాడు దేవుడు? ప్రభువారు అంజూరపు చెట్టును చూడండి, అలానే సమస్త వృక్షాలను కూడా చూడండి. ఏంటి అంజూరపు చెట్టు యొక్క స్పెషల్ ఏంటి, దాని విశేషత ఏంటి, దాని గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే
అని ఆలోచిస్తే అంజూరపు చెట్టు జనరల్గా చూడండి ప్రియులారా, చెట్లన్నీ మనకు కనబడుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఆకులన్నీ ఎండిపోయి వాలిపోయే సందర్భం, ఆకులన్నీ రాలిపోతాయి. మళ్ళీ వసంతకాలము వచ్చినప్పుడు మళ్ళీ చెట్లన్నీ ఒకేసారి మళ్ళీ ఏం చేస్తాయి? చిగురించటం. ఇది అన్ని చెట్లలోనూ జరుగుతున్నటువంటి ప్రక్రియే, అందులో పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. వాటి కాలం వచ్చినప్పుడు ఆకులన్నీ రాల్చేయటం, మళ్ళీ చెట్లన్నీ వాటి కాలం వచ్చినప్పుడు, వసంతకాలం వచ్చినప్పుడు చక్కగా మళ్ళీ చిగురు పట్టి చక్కగా తన కాలంలో పూత రావటం, తన కాలంలో కాయలు రావటం మనం చూస్తూ ఉంటాం. మరి అంజూరపు చెట్టు అలానే ఈ చెట్లకు ఉన్నటువంటి తేడా ఏంటనంటే, మిగతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి మీద మిగతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో, చెట్లు ఏవైతే ఉన్నాయో, అవి ఆకులు రాల్చడానికి ముందే, అంటే ఇంచుమించు 3 నెలల ముందే అంజూరపు చెట్టు కోసం మనం నేర్చుకుంటున్నాం. సమస్త వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకులు రాల్చడానికి 3 నెలల ముందే అంజూరపు చెట్టు ఏం చేస్తుందట? ఆకులు రాల్చేస్తుందట. అర్థమవుతుందా మీకు? అంటే సమస్త వృక్షాల కంటే 6 నెలలు ముందుగా, క్షమించాలి, 3 నెలల ముందుగానే ఏం చేస్తుంది? ఇది ఆకులు రాల్చేస్తుంది. ఇప్పుడు సమస్త వృక్షాలు ఆకులు రాల్చే సమయం ఏదైతే ఉంటుందో, సమస్త వృక్షాలు ఆకులు రాల్చే సమయం ఉంటుంది కదా, ఆకులు రాల్చే సమయానికి ఈ అంజూరపు చెట్టు చెట్టు నుండా చిగురు రావటం ప్రారంభిస్తుందట. సమస్త వృక్షాలు చిగురు పట్టే సమయానికి ఈ అంజూరపు చెట్టు పూత పిండి మీద ఉంటుందట. సమస్త వృక్షాలు పూతలో ఉన్న సమయంలో ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? ఫలాలు, విపరీతమైనటువంటి ఫలాలు కాసే పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అన్ని వృక్షాలు కంటే ముందుగానే ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుందో? ఆకులు రాల్చేస్తుంది. అన్నిటికంటే ముందుగానే ఏమండి చిగురు వస్తూ ఉంది. అన్నిటికంటే ముందుగానే పూత వస్తూ ఉంది, పిండి వస్తూ ఉంది. అన్నిటికంటే ముందుగానే చక్కటి ఫలాలు, తినదగ్గ ఫలాలు కాస్తా ఉంది. అంటే అంజూరపు చెట్టు ఈ ఆదివారం, ఈ క్రొత్త సంవత్సరంలో నీకు ఏమి నేర్పిస్తుందని అంటే, ఇంకో చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూచారా? అందరికంటే అన్నిటికంటే నేను ముందుగానే ఆకులు రాల్చేశాను. అన్నిటికంటే అందరికంటే ముందుగానే నేను చిగురు పట్టాను. అన్నిటికంటే అందరికంటే ముందుగానే పూత పిండి అలాగే ఫలాలు కూడా ఫలించాను అని అంజూరపు చెట్టు దేవుని పిల్లలకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అంటే అంజూరపు చెట్టులో ఏం కనబడుతుంది? ఇప్పుడు ముందు, అన్నిటికంటే ముందుండాలి అనేటువంటి ఒక ఆలోచన, అన్నిటికంటే ముందుగా ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తుంది. చూడండి, ఒక మంచి సందేశాన్ని అందిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంజూరపు చెట్టులో ఆకులు రాల్చిన దగ్గర నుండి మళ్ళీ ఫలాలు వచ్చేంత వరకు సమస్త వృక్షాల కంటే ముందుగానే ప్రతి విషయంలోనూ ముందుందన్నమాట. ప్రతి విషయంలోనూ ముందుంది.
ముందు ఉండాలి అని చెప్తుంది మనకి. ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి స్థితిలో దేవుని పిల్లలు అనబడినటువంటి వారు అన్నిటికంటే అందరికంటే ముందుండాలి అని ఎవరో మా పౌదస్మాయో మా రాజంబాప వాళ్ళు ఎలా చెప్పడం లేదు. అంజూరూపు చెట్టు పాఠం చెప్తుంది, అన్నిటికంటే ముందుండాలి. నువ్వేమైనా నేర్చుకుంటే నన్ను చూసి నేర్చుకో. నేను ఒక అంజూరపు చెట్టుని నన్ను చూసి నేర్చుకునే. ఒక అంజూరపు చెట్టు నోరు లేకపోయినా, నోట్లో పళ్ళు లేకపోయినా, నోట్లో నాలుక లేకపోయినా, పెదాలు లేకపోయినా, పెదాలకు రంగు లేకపోయినా ఓ పాఠం చెప్తుంది చూడండి. అంజూరపు చెట్టు ఒక పాఠం నేర్పిస్తుంది చూడండి. ఏం చెప్తుంది అది? నేను అందరికంటే అన్నిటికంటే ముందే, నీకులాగా నేను వెనకాలను కాదు, నాది వెనక బ్యాచ్ కాదు, ముందు అని అంజూరపు చెట్టు పాఠం నేర్పిస్తుంది. చాలా బాగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఒక సామెత మనకు బాగా తెలుసు కదా. పెద్దలు అంటారు, ఏంటి ఆ మాట అని అంటే, గొడవకి ఏమండి భోజనానికి ముందుండాలి, గొడవకి దెబ్బలకి వెనకుండాలి. లోక సామెత. నిజమేనా అది? ఏమండి నిజమేనా అబద్ధమా? భోజనానికి ముందు ఉండాలా, గొడవకి వెనకాల ఉండాలి. కానీ మన స్పెషల్ ఏంటనంటే, భోజనానికి ముందే, గొడవకి ముందే, దెబ్బలకి ముందే, హాస్పిటల్కి ముందే, అన్నీ ముందే. చాలా సంతోషం. కానీ అంజూరపు చెట్టు చెప్తుంది అవన్నీ పక్కన పెట్టేసి అన్నిటిలో దైవ సంబంధమైన స్థితిలో ముందుండాలి. చూడండి, మన ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి, మన ప్రభు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం అండి. చూడండి, అందరూ తెరవాల, ఇంకా తిరగేస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు వారండి. ఎవరి ప్రభు అండి? ఈయన మన ప్రభు అండి. యేసు ప్రభు వారు మన ప్రభు. ఆయన అంటున్నాడు, పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడాలి, ప్రభువారు అంజూరపు చెట్టు నేర్పించే పాఠాన్ని ఆచరణలో పెట్టి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన అంజూరపు చెట్టు ఏ విషయాన్నైతే అన్నిటికంటే ముందుండాలి అనేటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టి ప్రభు చూపిస్తున్నటువంటి సందర్భం ఇది. మన ప్రభువు ఎప్పుడు లేచాడట? పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే అంటే ఎప్పుడు లేచి ఉంటాడండి ఆయన ప్రార్థనకి? ఇప్పుడు చెప్పండి, మీరు మామూలుగా చెప్పండి. చాలా చీకటి ఉందంట, ఇంకా చాలా చీకటిగా ఉందట. అంటే ఎప్పుడు లేచి ఉంటాడండి ఆయన? 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలు అంటున్నారు సోదరులు, అయ్యి ఉండొచ్చు. 3 గంటలు లేచాడు ఆయన. చాలా చీకటి అంటే 3 గంటలకు లేచాడు ఆయన. సోమవారం నుండి శనివారం వరకు నలిగిపోయి కష్టం చేసుకొని ఆదివారం సెలవు కాబట్టి ఫుల్ రెస్ట్ అని అనుకుంటలేదు ప్రభు. నువ్వు ఒక పూటే పని చేస్తున్నావు, నేను ఒక పూటే పని చేస్తున్నాను. ప్రభు డే అండ్ నైట్ పని చేస్తున్నాడు ఆయన. ఏమైనా అర్థమవుతుందో లేదో మీకు? అంజూరపు చెట్టు ఒక సందేశాన్ని చెప్పింది, నేను అన్నిటికంటే ముందే. ఆ మాట ప్రభు విన్నాడు. విని ఏం చేస్తున్నాడో తెలిసేప్పుడు ఎప్పుడో 3 గంటలకి,
ఇంకా చీకటి ఉందంట. ఆయన లేచేసరికి ఇంకా చీకటిగా ఉందట. పెందల కాడే అంటే అర్థం కాదని, ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి, ఎక్కడికి బయలుదేరాడు ఆయన? ప్రార్థనకి. ఎక్కడికి బయలుదేరాడు ఆయన? ప్రార్థనకి. అక్కడ ప్రార్థన చేయిచుండెను. ప్రభు కూడా దేవునికి సంబంధించి, ప్రార్థనకి సంబంధించి, దైవానికి సంబంధించి, అన్నిటికీ సంబంధించి ప్రభు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా మనకి? ముందే ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. ముందే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి కార్యాలకి చురుగ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు భాగ్యవంతులు అనేటువంటి మాట. దేవుని యొద్దకు, ప్రార్థనకి, దైవ సంబంధమైన పరిచర్యకు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి, దేవుని యొద్దకు ఎవరైతే చురుగ్గా ఉంటారో, చురుగ్గా ఉన్న వాళ్ళు భాగ్యవంతులు అనేటువంటి మాట. ఈ మాట నిజమే, ముమ్మాటికి నిజం. నీరసంగా, బద్ధకంగా, ఏదో మొత్తం జీవితం అంతా ఇప్పుడే కోల్పోయినట్టుగా, ఏమండి 30లో 60 వచ్చేసినట్టుగా దేవుని పిల్లలు ఉండడానికి కుదరదు అని చెప్తుంది వాక్యం. మన నిర్గమకాండం మనం చదువుకున్నప్పుడు మొదటి అధ్యాయాల్లో అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంటుంది. ఇశ్రాయేలీలు, హెబ్రీ స్త్రీలు అనేటువంటి ప్రస్తావన రాయబడ్డది. రాజాజ్ఞ, పురుటు నొప్పులతో ఉంటుండగా ప్రసవించడానికి ముందే మంత్రసానులు వెళ్ళి మగ కుర్రోడు పుడితే చంపేయండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించాడు. ఐగుప్తు రాజు. ఇశ్రాయేలీలు స్త్రీలు పాపం ప్రసవించడానికి నొప్పులతో బాధపడుతున్న సమయంలో మంత్రసానులు వచ్చేసరికి బిడ్డలను కనేసేవారట. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అని రాజు అడిగితే ఆ మంత్రసానులు చెప్తున్నారు, అయ్యా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము ఎల్లక మునిపే బిడ్డలను కనేస్తున్నారు. వాళ్ళు బలవంతులు, చురుకైన వారు, దేవుని పిల్లలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు చురుకైన వారు. బద్దకించడం, నీరసంగా ఉండటం, లేకపోతే అది ఏదో కోల్పోయినట్టుగా అలాగ ఉండరు. వీళ్ళు చాలా చురుకైన వారు. దేవుని పిల్లలు అంటేనే చురుకైన వారు అన్న విషయాన్ని రాజుగారితో చెప్తున్నారు ఈ మంత్రసానం. దేవుని పిల్లలు చురుకైన వారా? మీరు చెప్పాలి నాకు. చురుకైన వారే. ఎంత చురుకైన వారండి? 10 గంటల ఆరాధన అయితే ఎంత చురుకైన వాళ్ళో మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు చెప్పారు కదా సమాధానం. ఎంత చురుకైన వాళ్ళని? 10 గంటల ఆరాధన అయితే అది కరెక్ట్గా చెప్పారండి. ఏమండి? అబ్బా ఎంత చురుకైన వాళ్ళండి. శుక్రవారం ప్రార్థన ఎంత చురుకైన వాళ్ళండి. బుధవారం క్లాసు ఎంత చురుకైన వాళ్ళండి. పరిచర్య ఎంత చురుకైన వాళ్ళండి. 2వ శనివారం క్లాసు ఎంత చురుకైన వాళ్ళండి. ఇంకా నేను అడగను, మీకు అర్థమైపోతుంది విషయం, బాగా అర్థమవుతుంది మీకు. కానీ మంత్రసానులు సాక్ష్యం ఇస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు రాజుగారితో. అయ్యా మేము వెళ్ళేసరికే బిడ్డలను కన్నేస్తున్నారు. ఎంత చురుకైన వాళ్ళు. వాళ్ళు దేవుని పిల్లలని బాబు, మనకలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. ఐగుప్తుల స్త్రీల వంటి వారు కాదు వాళ్ళు. దేవుని పిల్లలు, చురుకైన వారు హెబ్రీ స్త్రీలు అని ఒక మంచి అంజూరపు చెట్టు పాఠం నేర్పిస్తుంది మనకి. సమస్త వృక్షాలను చూడండి, నన్ను చూడండి. అన్నిటికంటే ముందుగానే 3 నెలల ముందుగానే ఆకురాలు చేస్తాను, 3 నెలల ముందుగానే చిగురు పడతాను, 3 నెలల ముందుగానే పూత, పిండి, ఫలాలు అన్నిటికంటే ముందుగానే. ఏం అద్భుతమైన సంఘటన ఇది.
కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? అంజూరపు చెట్టును గూర్చిన పాఠం. ఇంకా మనం ఆలోచన చేద్దాం అంజూరపు చెట్టు గురించి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 3వ అధ్యాయంలో మనం 7వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చటములకు చేసుకునిరి అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకు తెలుసు కదా. దేవుడు చెప్పాడు, ఒక అందమైనటువంటి తోటను ఏర్పాటు చేసి దానికి ఏదోను అని పేరు పెట్టి ఆ ఏదోను తోటలో దేవుని పిల్లలైనటువంటి మన ఆది దంపతులు, మన ఆది తల్లులు, మన ఆది తల్లిదండ్రులను దేవుడు ఏదోను తోటలో పెట్టి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అదేంటో మీకు తెలుసు. అన్ని పళ్ళు తినండి, పండు తినొద్దు, మధ్యలో ఉన్నటువంటి పండు. అది మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము, తినొద్దు, తిన్నిన దినమున మీరు సచ్చెదరు అని చెప్పాడు. అవ్వమ్మ తిన్నది, సాతానుడి యొక్క మాటలకు లోనై అవ్వమ్మ తిన్నది. కడుపారా తిన్న తర్వాత ఆ పళ్ళు తెచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చినటువంటి సందర్భం. మరి తినే వరకు ఊరుకుందో లేదో తెలడం మనకు అక్కడ రాయలేదు, కానీ మొత్తానికి ఏం చేసిందో పాపం తినేసాడు మనవాడు. తినేసిన తర్వాత సిగ్గేంటో తెలిసింది. అప్పుడు వారు వస్త్రాలు కుట్టుకున్నారట. ఏమాకులతో? అంజూరపు ఆకులతో వస్త్రాలు, వారు సిగ్గును కప్పుకున్నారట. అంటే అంజూరపు ఆకు చింతాకులాగా చిన్నది ఉండదు, కరివేపాకు ఆకులాగా చిన్నది ఉండదు. ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూసారా, అలాంటిది కాదు. ఇది వస్త్రాలుగా కుట్టడానికి, అంటే ఆకు గోట మానవుడికి ప్రయోజనకరంగా, సిగ్గును కప్పడానికి, భద్రంగా ఉండడానికి ఉపయోగపడింది అనేటువంటి సందేశం మనకు అర్థమవుతుంది. అంజూరపు ఆకు వారికి ఆ టైంలో ఉపయోగపడ్డది. దేవుడు పిలిచి చెప్తున్నాడు, ఆదాము, నాకంటే ఎవరి మాట గొప్పదని విన్నావు? నీ భార్య మాట విన్నావు. నీ భార్య మాటని విన్నావు అని అంటే ఇప్పుడు నేను లెక్కలేదనే కదా దేవుడు అంటున్నమాట. నీ భార్య మాట విన్నావు అని అంటే ఇంకా నేను అక్కర్లేదనే కదా. 3వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 17వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నావు, నన్ను పక్కకు దోచేసావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాము భార్య మాట విన్నాడు. వినకపోతే అక్కడ ఎసరు మరిగిపోద్ది అన్నమాట. తప్పలేదు, తినవలసి వచ్చింది. అక్కడ పండు తిన్నాడు. మొత్తానికి తోటలోంచి వెళ్ళిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి అక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమనంటే, మనం అంజూరపు ఆకులు కూడా ఏం చేసాయి అక్కడ? అంజూరపు ఆకులు కూడా చర్మాన్ని కప్పడానికి, వస్త్రముగా తయారు చేయడానికి, వస్త్రముగా కుట్టి కచ్చటములుగా తయారవడానికి ఉపయోగపడినటువంటి సందర్భం. ఎంత అద్భుతమైన సంఘటన ఇది. అంటే అంజూరపు చెట్టు
కేవలం అన్నిటికంటే ముందు 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 అని చెప్పడం మాత్రమే కాదు, అంజూరపు ఆకులు కూడా ఎలాగో ఉపయోగకరంగా ఉన్నాయో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అంజూరపు చెట్టు ఆకులు ఇతరులకు మేలుకరంగా, ఇతరులకి భద్రకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, అవమానంగా లేకుండా, సిగ్గును తెచ్చే విధంగా కాకుండా, సిగ్గును కప్పడానికి, అవమానాన్ని నిందని కప్పడానికి ఆకులు ఎలాగ ఉపయోగపడ్డాయో చూడండి. ఆకులు ఎలాగ ఉపయోగపడ్డాయో చూడండి. ఆనాడు ఎక్కడో ఏదోను తోటలో అంజూరపు చెట్టు ఆకులు కచ్చడమ్మలుగా అక్కడ తయారయ్యాయండి వస్త్రాలు. అక్కడ ప్రారంభమైతే ఇప్పటికి ఏ వస్త్రాలు వచ్చాయి మనకి? కచ్చడమ్మలు పోయి కంచిపట్టు చీరలు. అక్కడ ప్రారంభమై ఏదోను తోటలో ప్రారంభమైనటువంటి ఈ వస్త్రాలు ఇప్పటికి ఎన్ని మోడల్స్ వచ్చినాయో చూడండి. మొత్తానికి అంజూరపు చెట్టు ఆకులు కూడా సిగ్గును కప్పడానికి ఉపయోగపడ్డాయి అని అంటే మనకి ఏదో పాఠం నేర్పిస్తుంది చూడండి. ఇతరులను సిగ్గుపరచాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున దేవుని పిల్లలు చాలామంది ఉంటే ఉండొచ్చు. కానీ అంజూరపు ఆకు మనకు పాఠం నేర్పిస్తుంది. ఇతరులను సిగ్గుపరచడం కాదు, అవసరమైతే వారి సిగ్గును కప్పాలా. అంజూరపు చెట్టు ఆకు ఎలాగైతే ఏదోను తోటలో ఉన్నటువంటి ఆది తల్లుల యొక్క సిగ్గును ఎలా అయితే కప్పిందో అలా నువ్వు కప్పాలి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవి. ఎవరినైనా అవమానం జరుగుతుంటే, సిగ్గుపాలవుతుంటే చూసి ఆనందించడం దేవుని పిల్లల యొక్క లక్షణము కాదు. నోరు లేని ఒక అంజూరపు చెట్టు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది చూడండి. ఫస్ట్ లైన్లో ఏమి నేర్పించింది ఈ చెట్టు? అన్నిటికంటే ముందుండాలా. నేర్చుకోండి మీరు, అన్నిటికంటే ముందుండాలా. రెండోది ఏమండి, ఇతరులకి ప్రయోజనకరంగా సిగ్గును అవమానాన్ని కప్పే విధంగా ఉండాలి మనం అనే విషయాన్ని నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేయబోదాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి ప్రియుల 6వ వచనము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదట 6వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండకుండా నేను విడిపిస్తాను. నేనేం చేస్తాను? విడిపిస్తాను. దేవుడు చెప్తున్నాడు ఎస్సీ అనేటువంటి ప్రవక్త ద్వారా హిజ్కియాకు ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రియులారా చూడండి, ప్రారంభ వచనం చదవండి. 20వ అధ్యాయం ప్రారంభం. ఆ దినములలో హిజ్కియా, చూడండి మనకు చరిత్రలో ఇశ్రాయేల్ రాజులు మనకు కనబడుతున్నారు, అలాగే యోధా రాజులు మనకు కనబడతారు. యోధా రాజుల్లో మంచి రాజుగా ఈ హిజ్కియా మనకి కనబడతా ఉంటాడు చరిత్రలో. భక్తిపరుడు, ఉదయాన లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, వాక్యం చదువుకునే అలవాటు ఉంది, యథార్థవంతుడు, నమ్మకస్తుడు, దేవుని యొక్క భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ రాజు. అయితే పాపం మరణకరమైన రోగం వచ్చింది. ఏంటి, భక్తులకి కూడా రోగాలు వస్తాయా? వస్తాయండి, వస్తాయి. రోగాలు చెడ్డోళ్ళకే రావాలని లేదు, మంచోళ్ళు కూడా వస్తాయి. అది వాతావరణ ప్రభావాన్ని బట్టో, లేకపోతే తీసుకున్న ఆహారాన్ని బట్టో, మొత్తాన్ని ఏదో రకంగా అనారోగ్యం వచ్చే అవకాశం లేకపోలేదు, వస్తాయి. మొత్తానికి ఈ రాజుగారికి కూడా మరణకరమైన రోగం, ఏదో పుండది.
భయంకరమైన పుండు. చూడండి, మనకు యోబు భక్తుడు ఎంత మంచి భక్తిపరుడో మనకు తెలుసు. కానీ ఆయనకి అరుకాలు మొదలుకొని నెత్తి వరకు భయంకరమైనటువంటి పుళ్ళు వేసినటువంటి సందర్భం మనం చదువుకుంటాం. అంటే దీన్ని బట్టి భక్తులు కూడా అనారోగ్య పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం. ఇంత మంచి భక్తుడైనటువంటి ఈ రాజుగారికి భయంకరమైనటువంటి పుండు వచ్చినటువంటి సందర్భం. ఈ పుండుతో బాధపడతా ఉన్నాడు. మంచం మీద నుండి లేవలేనటువంటి పరిస్థితి, లేవలేకపోతా ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. ఇంక రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, ఈ పుండుతో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో, యెషయా నా భక్తుడి దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలనంటే, పుండుతో బాధపడుతున్నాడు అతను, నువ్వేం చేయాలో తెలుసా? అంజూరపు పండ్లు ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. కురుపు మీద వేసిన అంజూరపు పండ్లు ముద్ద బాగా వాళ్ళు నలగొట్టి ఆ ముద్దను తెచ్చి ఎక్కడ వేశారట? పుండు మీద వేశారట. చూడండి, ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే కాదు, అంజూరపు పండ్లు ముద్దగోట భయంకరమైన మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని కూడా, ఆ పుండుని కూడా ఏం చేసింది? ఇక్కడ బాగు చేసింది. అంటే బాగు చేసే ఔషధ గుణాలు కలిగినటువంటి పండు ఆ చెట్టులో ఉందన్నమాట, ఆ పండులో ఉందన్నమాట. చాలా గొప్ప సంగతి ఇది, చాలా గొప్ప సంగతి. ఆకులు మాత్రమే ఉపయోగపడ్డాయి అని అనుకుంటున్నాం, కాదు, పండులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. మరణకరమైన రోగముతో మంచం మీద లేవలేని పరిస్థితుల్లో కనువుపుతో ఉన్నటువంటి రాజు లేచి కూర్చున్నాడట. చాలా గొప్ప సంగతి. అంటే అంజూరపు చెట్టు ఏం చెప్తుందో తెలుసా? పాడైపోయినటువంటి వారిని, దేవుని సన్నిధంగా దూరంగా ఉంటున్నటువంటి వారిని, ఇంక అయిపోయిందిరా, ఈ కుటుంబం దేవునికి దూరం అయిపోయింది, సో హ్యాపీ. ఈ వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడు, సో హ్యాపీ. ఇలా నాశనం అయిపోతున్నారు, సో హ్యాపీ. నేను బాగున్నాను చాలు, ఎవరు ఎలాగైపోయినా పర్లేదు, నేను బాగున్నాను సారు అనేటువంటి కోణంలో లేదు ఈ చెట్టు. పతనం అయిపోయిన, పాడైపోయిన, శిథిలాదశకు వచ్చినటువంటి వ్యక్తులను కూడా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా బాగు చేసింది. అంజూరపు చెట్టు ఏమి నేర్పిస్తుందో తెలుసా? నువ్వు దేవుని కుమారుడువా? ఎస్, నేను దేవుని కుమారుడు. అయితే నీకు పని ఉంది. దేవుని కుమార్తెవా నువ్వు? ఎస్, నేను దేవుని కుమార్తెనని నువ్వు చెప్తే నీకు పని ఉందని చెప్తుంది. అంజూరపు చెట్టు ఆకులు ఎలాగైతే ప్రయోజనకరంగా ఉన్నాయో, అంజూరపు చెట్టు పండ్లు ఎలాగైతే ప్రయోజనకరంగా ఉన్నాయో, అలానే నువ్వు తోటి వారికి, తోటి కుటుంబాలకి, ఇతరులకి, గ్రామానికి, ఈదుల వారికి ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు నీ ద్వారా వారు పునర్జన్మ పొందాలి. అంటే నీ ద్వారా వారు ఉజ్జీవాన్ని పొందాలి, నువ్వు ద్వారా వారు ఉజ్జీవింపబడాలి. వారు ఒకవేళ బలహీనంగా ఉంటే దేవుడి విషయంలో, వారు ఒకవేళ నీరసంగా ఉంటే దేవుడి విషయంలో, వారు ఒకవేళ దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటే, నీ మాటల చేత వారిని ఉజ్జీవింపజేసి దేవుని సన్నిధానానికి నడిపించవలసినటువంటి బాధ్యత నీకుంది అని ఒక అంజూరపు చెట్టు మనకు పాఠాన్ని నేర్పుతుంది. చూడండి ఎంత అద్భుతం అంజూరపు చెట్టు. చూడండి, మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? అంజూరపు చెట్టును కూర్చిన పాఠం. ఏం చెప్పింది? ఫస్ట్లో ఏం చెప్పింది అంజూరపు చెట్టు? నేను అందరికంటే అన్నిటికీ చురుకైన దానిని, ఎప్పుడు ముందే ఉంటాను. ఈ మాట కొంతమందికి చెట్టవకపోవచ్చు,
కానీ అంజూరపు చెట్టు అంటుంది అన్నిటికీ ముందుగా ఉంటాను. దేవుడంటేనే ముందంటేనే నేను, దేవుడంటేనే ముందు. ఎవరన్నా ఉంటే నా వెనకాలే ఉండాలని అంజూరపు చెట్టు ముందుండి చెప్తుంది అనే సంగతి మనం నేర్చుకున్నాం. ఆకులు ఒక పాఠాన్ని నేర్పింది, ఆ పండ్లు కూడా ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నటువంటి సందర్భం మనం చదువుకుంటా ఉన్నాం. లోకాసు వార్తకు వద్దాము. అంజూరపు చెట్టు గురించి లోకాసు వార్త, అందరూ బైబిల్ తెరవాలి ప్రియులారా. చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయంలో, లోకాసు వార్త 13వ అధ్యాయంలో 6వ వచనం. యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారట. ఉపమానం ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన. ఒక మనుషునికి ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. అతడు దాని పండ్లు వెతకడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. చాలు, అక్కడ ఆపుదాం. ప్రియులారా, ఈ ఉపమానాలు చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు దీన్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు మరొకసారి ఈ సందర్భం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడికి ఏముంది? ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ మనుషునికి ఏముంది? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో, ద్రాక్ష తోట అంటే ఆ పొలమంతా ఏ చెట్లు ఉంటాయండి? ద్రాక్ష పళ్ళు చెట్లే ఉంటాయి, ద్రాక్ష పాదే ఉంటుంది. ఇంక వేరే ఉండడానికి లేదన్నమాట. ఎందుకంటే ఆ తోటే ద్రాక్ష తోట, ఆ తోటే ద్రాక్ష తోట కాబట్టి ద్రాక్ష చెట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ద్రాక్ష తోట మధ్యలో ఇంకొక చెట్టు ఉందని చెప్తున్నాడు. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోటలోనికి అంజూరపు చెట్టు ఎలాగొచ్చింది? ఆలోచిద్దాం మనం ఒకసారి. అసలు ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లే ఉండాలా, వేరే చెట్టుకి అవకాశం లేదు. అదంతా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట మధ్యలోనికి అంజూరపు చెట్టు ఎలాగొచ్చింది అని అంటే, యజమానుడు ఇష్టపడ్డాడు అనమాట. కావాలని తెచ్చుకున్నాడు. అంజూరపు చెట్టుని కావాలని తెచ్చుకుని మధ్యలో వేసుకున్నాడు దాన్ని. అంటే అంజూరపు చెట్టుని యజమానుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఇష్టపడ్డాడు కాబట్టి కావాలని తెచ్చుకున్నాడు. రూలు ప్రకారంగా ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు మాత్రమే ఉండాలి. తోటే ద్రాక్ష తోట. అది మధ్యలో ఒకే ఒక అంజూరపు చెట్టు ఉందనంటే ఇప్పుడు ఆ యజమానుడు కావాలని ఇష్టపడి తెచ్చుకున్నాడు అంజూరపు చెట్టుని. అసలు అవకాశం లేదు, అర్హత లేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు రావడానికి అవకాశం లేదు. ఇంతకీ ఈ ద్రాక్ష తోట యజమానుడు ఎవరో మీరు బాగా చెప్తారు. చెప్పండి, ఎవరో? దేవుడు. ఈ ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? దేవుడు. మరి ద్రాక్ష తోట ఎవరు? సంఘం. ద్రాక్ష తోట సంఘం అనుకుంటే ఆ సంఘానికి యజమానుడు ఎవరండి? దేవుడు. అందుకే అక్కడ క్లియర్గా రాశాడు, ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉన్నది అనేటువంటి. ఆ ఒక మనుషుడే దేవుడు అనేటువంటి విషయం. మరి అంజూరపు చెట్టును అక్కడ అవకాశం లేకపోయినా దేవుడు ఇష్టపడి తెచ్చుకున్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డల, అర్హత లేకపోయినా అంజూరపు చెట్టు ఎవరో అని అనుకుంటే నువ్వు నేను అని కాసేపు అనుకుందాం మనం. ఈ అంజూరపు చెట్టు ఎవరు అంటే నువ్వు నేనును. సంఘంలో అంజూరపు చెట్టు ఎవరు అని అంటే నువ్వు నేనును అని అనుకుందాం. మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, ఏమాత్రము అవకాశం లేదు. అవకాశం లేని మనలను, అర్హత లేని మనలను, యోగ్యత లేని మనలను మహాదేవుడు ఇష్టపడి ఏరుకోరి తన సంఘములోనికి ఈ అంజూరపు చెట్టును తెచ్చుకున్నాడు. చూడండి, అంజూరపు చెట్టును తెచ్చుకున్నాడు. చూడండి, మధ్యలో నాటుకున్నాడు ఆయన. మధ్యలో ఈ అంజూరు చెట్టును నాటుకున్నాడు ఆయన.
నాటుకున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ విషయాన్ని ఆలోచన చేద్దాం. అంజూరపు చెట్టు తేవాలి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటి దగ్గర ఒక యాపిల్ మొక్క వేయాలంటే ఏం చేస్తామండి? ఒక యాపిల్ మొక్క వేద్దాం అనుకుంటున్నాం మన ఇంటి దగ్గర పెరట్లోనో ఎక్కడో దిక్కున కుండీలోనో యాపిల్ మొక్క వేద్దాం అనుకుంటున్నాం. ఏం చేయాలండి? యాపిల్ మొక్క మన ఇంటికి రావాలంటే ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలండి? ఏమండి? కొనాలండి. ఎక్కడ అమ్ముతారో అక్కడికి వెళ్ళి అది కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో పెరట్లోనో కుండీలోనో ఎక్కడ దిక్కున వేసుకోవాలండి. అలానే ఇక్కడ ద్రాక్ష తోట అంతా, కానీ అంజూరపు చెట్టును ప్రభు ఏం చేశాడట? కొన్నాడట. అలాగే నిన్ను నన్ను కూడా ప్రభు కొన్నాడండి. అంజూరపు చెట్టుని తెచ్చి తోటలో ఎలాగైతే వేసాడో, అంజూరపు చెట్టుని ఎలాగైతే వేసాడో ద్రాక్ష తోటలో, అలాగే సంగమను ద్రాక్ష తోటలో మనలను కొని ఈ తోటలో నాటాడండి. కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాం కదా, 1 కొరింథీ 6వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, మనం చదువుకోబోతా ఉన్నాము. 19వ వచనము చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు కొన్నారు మనల్ని కొన్నది ఎవరండి? ప్రభు. ఎంత ఇచ్చి కొన్నాడు ఆయన? 1000, 10,000, 1,00,000? నో. మనం ఒకవేళ అందరిలాగా 1,00,000 ఇచ్చుకుంటో, లేకపోతే బంగారం ఇచ్చో, ఎండే ఇచ్చో, 1,00,00,000 రూపాయలు ఇచ్చుకుంటే దానికి పెద్ద విలువే ఉందండి? ఈ భూమి మీద ఏ వ్యక్తి ఇవ్వలేనటువంటి వెలవిచ్చుకున్నాడట. దానిని రక్తం అన్నాడు. యేసు ప్రభు వారు కాచిన రక్తంతో మనల్ని కొన్నాడు. రక్తం అంటే ప్రాణం అండి. దేహమునకు రక్తమే ప్రాణం. అంటే ప్రభు మనల్ని కొని ఆయన తోటలో పెట్టుకోవడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చుకున్నాడు. ఎంత విలువ పెట్టాడో చూడండి. చాలా గొప్ప సంగతి. అందుకే మనం ఏం చేయాలనంటే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొన్నది ఎవరు? మన ప్రభు. ఏమిచ్చి? రక్తమిచ్చి, అనగా ప్రాణమిచ్చి కొన్నాడు ఆయన. ప్రభు కొంటే ఆయన ద్రాక్ష తోటలోనికి మనం వచ్చాం. యజమానుడు చూస్తూ ఉన్నాడు ద్రాక్ష తోటని. తోట దగ్గరికి వచ్చినప్పుడల్లా దృష్టి దేని మీద పడుతుందండి? ద్రాక్ష పాదు మీదో, ద్రాక్ష గుత్తుల మీదో పట్టలేదు ఆయనకి. తోటలోకి రావటంతోనే దృష్టి అంతా, యజమాని దృష్టి దేని మీద పడుతుంది? అంజూరపు చెట్టు మీద పడుతుంది. ఏం కారణం ఏంటి చెప్పండి? ఇష్టపడి తెచ్చుకున్నాడు ఆ మొక్కని. ఇష్టపడి తెచ్చుకోవటం కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఆ మొక్కను తేడానికి తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును కూడా బలి ఇవ్వడానికి, ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి లెక్క చేయలేదంటే ఈ అంజూరపు చెట్టుని ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మనం మీ దేహములతో మీ దేవుణ్ణి మహిమపరచండి. దేహముతో దేవుని మహిమపరచడం అంటే పొలోమని గింజేసుకొని కింద పడిపోయి కొట్టేసుకోవటం కాదు. చూడు, కోడిని మెడకోసేసామనుకోండి. కోడిని ఇప్పుడు సీజన్ వచ్చింది, ఈ వారం అనుకుంటాను సీజను. ఏమండి, పొలోమని తెగ్గొచ్చేసి వదిలేస్తుంటే ఇలా గింజుకుని చచ్చిపోద్ది. అలాగ గింజుకుని దేవుని మందిరం గింజుకుంటే దేవునికి మహిమ కాదు. మనం చేసే ఈ దేహముతో మనం చేసే కార్యాలు అంటే
కాళ్ళతో, చేతులతో, లేకపోతే దేవుని పరిచర్యకి సంబంధించింది ఏది చేసినా, మనం యెషయా గ్రంథం చదువుకుంటాం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో, నా మహిమ, దేవుడు చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని కన్నాను, సృష్టించాను. ఇటు మనల్ని సృష్టించింది, మనల్ని కన్నది, అవయవాలు ఇచ్చింది, ఆయుష్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఇంకొక సంవత్సరం ఇచ్చింది. ఎందుకట? నా మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని సృష్టించాను నేను. ఎందుకంటే మీరు నాకు సంబంధించిన వారు, నా నామం పెట్టబడిన వారు, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు అని చెప్తున్నాను చూడండి. ఎందుకు అంటే నా నామ మహిమ నిమిత్తము మిమ్మల్ని నేను కన్నాను, సృష్టించాను. అంటే మన పని ఏంటనంటే, దేవుని పిల్లలుగా ఇంకో సంవత్సరాన్ని మనకు ఇచ్చాడు అని అంటే దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఇంకొక సంవత్సరాన్ని మనకు ఇచ్చాడు అని అంటే దేవుడికి చాలా పెద్ద బడ్డీనండి. ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేయాలి. దేవుడు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాడు, 26 సంవత్సరాన్ని మనకి ఆయుష్ని ఇచ్చాడు. ఇంకో సంవత్సరాన్ని ఇచ్చాడు అని అంటే ఇప్పుడు ఎవరికి భారం పడుతుందండి? బతుకుతున్నా మనక, మనం పోషిస్తున్న వాడుక? మన దేవునికి భారం. ఈ సంవత్సరం ఇచ్చి, ఈ సంవత్సరం అంతా నీకు బియ్యాన్ని ఆయన కేటాయించాలి, గాలిని కేటాయించాలి, భూమిని కేటాయించాలి, నీరుని కేటాయించాలి. ఈ సంవత్సరంలో ఎన్ని బట్టలు కట్టిప్పేస్తావు, ఆ బట్టలని ఆయన రెడీ చేసుకోవాలి. ఎన్ని 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 బియ్యాలు తినేస్తావో ఆ బియ్యాలన్నీ ఆయన పండించాలా. ఎంత నీరు తాగుతావో ఆ నీళ్ళన్నీ, ఎన్ని డ్రింకులు తాగుతావో, ఎన్ని బూరెలు తింటావు, ఎన్ని చేపలు తింటావు, ఎన్ని కోళ్ళు తింటావు, అవన్నీ దేవుడు ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా నీ కోసం కేటాయించాలి ఆయన. ఇప్పుడు నువ్వు బ్రతకటం వల్ల, నేను బ్రతకటం వల్ల నా పోషణకు సంబంధించింది అంతా ఆయన ఏం చేసుకోవాలా? రెడీ చేసుకోవాలా. మనం ఏమనుకుంటామంటే 250 పెడితే కేజీ మాంసం వచ్చేస్తుంది కదా అని అనుకుంటాం. నువ్వు తినడానికి ఆల్రెడీ దేవుడు ఆ కోడిని ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేశాడు, ఇక్కడికి పంపించాడు. ఈ నీళ్ళు, ఈ వస్త్రాలు, తలకు రాసుకునే నూనె, ఒంటి పెట్టి అరగదీయే సబ్బు, ఏమండి కాలుకి వేసుకునే చెప్పులు, ఇవన్నీ దేవునికి పెట్టుబడే. ఎంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నాడు ఆయన అని అంటే, నా కుమారుడికి ఇంకో సంవత్సరం ఇస్తే, నా కుమార్తెకి ఇంకో సంవత్సరం ఇస్తే, ఆ సంవత్సరంలో ఇవన్నీ వాడుకుని నన్ను మహిమపరుస్తుంది అన్నమాట, నన్ను ఘనపరుస్తుంది అన్నమాట. అందుకేనా నాయన, అందుకేనా నాయన నన్ను బతికించావు, అందుకే నాయన అని చెప్తున్నాడు ఆయన. అందుకే నీకు ఆయుష్ని ఇచ్చాను, అందుకే నీకు పెట్టుబడి పెడుతున్నాను, అందుకే నేను పోషిస్తున్నాను, అందుకే నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన, అని చెప్తున్నాడు ఆయన. అంటే మనకంటే దేవునికే ఎక్కువ భారం ఉందన్నమాట. ఆ భారాన్ని కూడా చాలా ఆనందంగా భరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు ఆలోచన ఏంటనంటే మనము ఆయనను మహిమపరచడం కొరకు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని ద్రాక్ష తోటలో ఇష్టపడి కొని తెచ్చి తోటలో వేసుకున్నాడు మనం. ఆ తోటలో వేసినటువంటి అంజూరు చెట్టు నేను, ఆ తోటలో వేసుకున్న అంజూరు చెట్టు నువ్వు అని నీవుగా ఆలోచించి తెలుసుకోవాలి, నాకు నేనుగా ఆలోచించి తెలుసుకోవాలి. కానీ దరిద్రం ఏంటనంటే, జాగ్రత్తగా విందాక, దరిద్రం ఏంటనంటే అన్ని సదుపాయాలు దేవుడు నీ కోసం ఆలోచించి, ముందుగానే ఆలోచించి అన్ని దగ్గరికి ఇక్కడ నోటి దగ్గరికి అందిస్తుంటే ఈ చెట్టు ఏం చేసిందో తెలుసా? ఈ చెట్టు ఏం చేసింది? ఈ ద్రాక్ష తోటలో ఉన్న ఈ చెట్టు ఏం చేసింది? ఫలించడం మానేసిందంట. అంటే ఇప్పుడు ఏమైందంటారు? జనరల్గా చెప్పుకుందాం, ఫలించడం మానేసింది. అంటే ఏమైంది? ఇప్పుడు బలిసిపోయిందా? అంజూరపు చెట్టు బలిసిపోయిందా? అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి నేను ఎవరిని అంటలేదు, విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఫలించడం మానేసిందంట. ఆ చెట్టుకి ఎంత సేకరణ చేసి, ద్రాక్ష పోదులను నిర్లక్ష్యం చేశాడు కానీ అంజూరపు చెట్టుని నిర్లక్ష్యం చేయలేదేనా? చుట్టూ త్రవ్వాడు. ఏమండి, ఆ గచ్చు తొప్పలన్నీ తీసేశాడు, రాళ్ళు రప్పలు ఏరేశాడు, నీరు ప్రతిదినము పోస్తా ఉన్నాడు.
ఎరువు పెడతా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. చెట్టు అయితే బాగానే ఎదిగింది. చెట్టు ఎదగటంలో లోపం లేదు, బ్రహ్మాండంగా ఎదిగాని. పొలోమని రొబ్బలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, మొత్తం ఆక్రమించింది. ఫలించడానికి సమయం వచ్చినప్పుడు ఫలాలు లేవు, దానికి ఫలాలు లేవు. తోటమాల అంటున్నాడు, ఈ సంవత్సరం చూద్దాం నాయన, ఫలాలు లేవు. రెండో సంవత్సరం కూడా చూద్దాం నాయన, నో ఫలాలు. మూడో సంవత్సరం కూడా చూద్దాం నాయన, నో ఫలాలు. యజమానుడు అంటున్నాడు, అనవసరంగా దీన్ని నేను తెచ్చిపెట్టుకున్నానే, దీనికి చాలా పెట్టుబడి పెట్టానే, దీనికి నేను రాళ్ళు వేరించాను, తుప్పలు కొట్టించాను, అన్నీ నేను చేశానే. కానీ దేవుని కొరకు, అంటే దీని కొరకు నా ప్రియకుమారుడైనటువంటి క్రీస్తుని కొట్ట బలియాగం చేశానే, ఆయన ఫలాలు ఫలించటం లేదు. అందుకే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి ప్రియులారా, 10వ వచనం. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో ఫలించకపోతే దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? గొడ్డలి ఎక్కడుందట? చెట్టు మొదలను కాదు, జనరల్గా అందరం మొదలనే, ఏ చెట్టు నరికినా మొదలు. మన ఇక్కడ ఎండిపోయిన చెట్టు నరికాం, మేము మొదలనే నరికాం. కానీ దేవుడు మొదలను నరకడు. మొదలు నరికితే నీకు నాకు తేడా ఏంటి? గొడ్డలి ఎక్కడ ఉందని చెప్తున్నాడు అక్కడ, వేరున. గొడ్డలు వేరుల్లో, అంటే ఏరులో పాటు లేపేస్తాడనమాట. మనమైతే ఆ మొదలు నరికేస్తాం, ఏరులు అందులో ఉండిపోతాయి, మొదలు అందులో ఉండిపోద్ది. కానీ దేవుడు యాక్షన్ తీసుకుంటే చెప్తున్నాడు అక్కడ, గొడ్డలు చెట్టు వేరున, అంటే వేరులతో పాటు లేపుతాను అని అంటున్నాడు, ఫలించకపోతే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయం అదే గ్రంథం 19వ వచనం, 7:19 చూడండి. ఏ ఫలాలట? మంచి ఫలాలు ఫలించకపోతే ప్రతి చెట్టు, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. ఈ చెట్టు అంటే చెట్టు కోసం చెప్తూ లేదు, మా దగ్గర గొట్టలేదు మీరు తెచ్చి నరికేయండి అన్నారనుక. చెట్టు కోసం కాదు ఇది, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అనేటువంటి విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నరకబడకుండా ఉండాలి అని అంటే, దేవుని చేత నరకబడకుండా ఉండాలి అని అంటే, దేవుని చేత నరకబడకుండా ఉండాలి అని అంటే, మనం నిరంతరము ఫలించే అంజురూపు చెట్టుగా ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాన్ని అసలు నువ్వు నిలవద్దు. అపహాసకులు ఉన్నారు చాలామంది, వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు. నువ్వు ఏం చేయాలంటే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే ప్రతిరోజు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తా చదవాల, రాత్రులు పగలు కూడా దాని వాక్యాన్ని ధ్యానించాల. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీటు కాలువన ఓరన నాటబడినదై ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అతడు ఏం చేసినా సఫలమవుతుంది, అతడు ఏం చేసినా సఫలమవుతుంది. ఎందుకనంటే దేవుల్లో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, దేవుని సన్నిధానానికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేసినా సఫలమవుతుంది. అందులో ఇంకా మార్పు అనేది ఉండదు. దేవుల్లో ఉన్నవాడు బాగుంటాడా? ఎస్, బాగుంటాడని చెప్తున్నాడు. వాక్యంలో ఉన్నవాళ్ళు బాగుంటారా? బాగుంటారు. అందుకే మనం అందరము యోహాను సువార్తలో చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవరిలో ఉండాలో అక్కడ చెప్తున్నాడు. 15వ అధ్యాయం 5వ వచనం, యేసు ప్రభు అంటా ఉన్నాడు, ద్రాక్షావళిని నేను తీగలు మీరు,
ఎవడో నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే ఒక వ్యక్తి ప్రభువులో ఉంటే, దేవుళ్ళో ఉంటే ఫలిస్తారన్నమాట. దేవునిని తొలగిపోతే ఫలాలు ఉండమన్నమాట. దేవుళ్ళో ఉంటేనే ఫలిస్తారు, దేవుళ్ళు లేకపోతే ఫలించరు. కొన్ని దొంగ చెట్లు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నట్టుగా నటిస్తాయి, కానీ ఉపయోగం లేదు. ఫలాలు ఫలాంచాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి, అప్పుడే ఫలిస్తారు. ఇంకో మాట అన్నాడు, నాకు వేరుగా మీరుంటే ఏమీ ఫలించలేరు, ఎప్పటికీ ఫలించలేరు. నన్ను కాదని మీరు వేరుగా ఉంటే, నాకు వేరుగా ఉంటే, నన్ను వద్దనుకుంటే మీరు ఎప్పటికీ ఫలించలేరు. ఫలించాలని ఆశ ఉందా? నాలో ఉండండి. అద్భుతంగా ఫలించాలనుకుంటున్నారా? నాలో ఉండండి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పాఠం నేర్చుకున్నాం? అంజూరపు చెట్టును కూర్చున్నటువంటి పాఠం. అంజూరపు చెట్టు ఏమి నేర్పించింది మనకి? అన్నిటికంటే అందరికంటే ముందుండాలి అని చెప్తుంది. అన్నిటికీ ముందే. అంజూరపు ఆకులు ప్రయోజనకరంగా ఉన్నాయి, అంజూరపు పళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి, టోటల్గా అంజూరపు చెట్టే ప్రయోజనకరంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తించకుండా దేవుడు ఏరుకోరి నీ మీద దృష్టి పెట్టి నీ కోసం తన కుమారుని ప్రాణమిచ్చి నేను భద్రపరిచాడు అనేటువంటి సంగతిని తెలుసుకోకుండా ఫలించడం మానేస్తే ప్రమాదం అయితే ఉంది. చెట్టు వేరున గొడ్డలు ఉన్నది, నరికి ఇంకో పక్కన అక్కడో పక్కన ఎక్కడో పడేయడైనా అగ్నిలోనే పరిచేస్తాడు. ఒక హెచ్చరికతో కూడినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సందేశం ఇది ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ 2వ ఆదివారం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కష్టజీవులం, కష్టపడుతున్నాం, కష్టపడాలి కూడా. మన పని మనం చేసుకుంటూ, ఎవరిని విమర్శించకుండా, భక్తి జీవితాన్ని జీవిస్తూ, కుటుంబ పోషణ కొరకు, బిడ్డల చదువుల కోసం, మన కుటుంబ ఆధ్యాత్మికమైన స్థితిలో అభివృద్ధి చెందడం కొరకు మనం పాటుపడుతూ, దేవునికి ఎప్పుడూ సమీపంగా ఉంటూ, ప్రతి ఆదివారం ఒక 2 గంటలు మనం కేటాయించుకుని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ వారమంతా మనకి మన బిడ్డలకి శుభప్రదమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ప్రసాదిస్తూ, ఇలాంటి ఎన్నో పాఠాలు నేర్చుకుని ఆధ్యాత్మికమైన స్థితిలో మనము మన కుటుంబాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఒక కోరికతో ఈ సందేశాన్ని మనం నేర్చుకున్నాం. అంజూరపు చెట్టు ఎలాంటి సుగుణాలు కలిగి ఉన్నదో అలాంటి సుగుణాలు దైవ ప్రేరణతో, వాక్యంతో మనం పొందుకుని నీరసంగా ఉండకుండా, బలహీనంగా ఉండకుండా, బద్ధకస్తులుగా ఉండకుండా దేవుని పిల్లలుగా వర్ధిల్లడానికి సిద్ధపడతాం. కుటుంబాలను దీవించును గాక.